ఓం సర్వేభ్యో నమః. మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం, సుస్వాగతం. మనము గత కొంతకాలంగా వైదిక వాంగ్మయంలో అంతర్భాగమైన జ్ఞానగంగ ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికే మనము 8 ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 9వ ఉపనిషత్తు అయిన చాందోగ్యోపనిషత్తు లోపట ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అథ చాందోగ్యోపనిషత్. దశోపనిషత్తులలో చాందోగ్యోపనిషత్తు 9వదిగా ప్రసిద్ధి చెందింది. ఇది సామవేదానికి సంబంధించిన తాండ్య బ్రాహ్మణంలోనిది. ఛందస్సు అంటే వేదం. వేద జ్ఞానానికి ఛందోగం అని పేరు. వేద జ్ఞానానికి త్రోవ చూపేది చాందోగ్యం. అయితే కేవలం వేద జ్ఞానాన్నే కాకుండా అది లభించేందుకు చేయవలసిన ఉపాసనా మార్గాలను కూడా ఈ ఉపనిషత్తు సూచిస్తుంది. ఓంకారాన్ని ఈ ఉపనిషత్తు ఉద్గీతం అనే పేరుతో పిలుస్తుంది. ఉద్గీతం అంటే ఉచ్చైస్వరంతో గానం చేయబడేది అని అర్థం. ఓంకార రహస్యాలకు ఈ ఉపనిషత్తు నిధి వంటిది. ఈ ఉపనిషత్తులోని మొట్టమొదటి శ్లోకం ఇలా వస్తుంది: ఓం ఇతి ఏతత్ అక్షరం ఉపాసీత ఓం ఇతి హ్యుత్ గాయతి. దీని అర్థం ఏంటంటే, శాశ్వతుడైన పరమాత్మకు నమస్కరిస్తూ ఉద్గీతం అనే పేరు గల ఓంకారాన్ని జపించాలి. ఆ తర్వాత శ్లోకం: ఏషాం భూతానాం పృథివీరసః పృథివ్యా ఆపోరసః అపాం ఓషధయోరసః ఓషధీనాం పురుషోరసః పురుషస్య వాక్రసః వాచః రుక్రసః రుచః సామరసః సామ్నః ఉద్గీతో రసః. దీని అర్థం ఏంటంటే, సర్వభూతాల యొక్క సారం భూమి. భూమికి సారం మరేంటి అంటే నీరు. నీటికి సారం ఓషధులు. ఓషధులకి సారం పురుష దేహం. పురుష దేహానికి సారం వాక్కు. వాక్కుకు సారం రుక్కు అంటే వేదమంత్రాలు. రుక్కుకి సారం సామం. ఋగ్వేద మంత్రాల్ని రుక్కు అంటారు, సామవేద మంత్రాల్ని సామం అంటారు. సామానికి సారం ఉద్గీతం అనగా ఓంకారమే అని ఈ ఉపనిషత్తు యొక్క ప్రతిపాదన. ఓంకారమే సర్వవేద సారమని గ్రహించి ఓంకార వాచ్యుడైన పరమాత్మను ఉపాసించాలి. ఉత్ అంటే ప్రాణం, గీహి అంటే వాక్, ధం అంటే అన్నం. ఇది ఉద్గీతార్థం. మనకు ప్రాణశక్తి నొసగిన పరమాత్మ ఉత్, వేదవాణిని వినిపించిన పరమాత్మ గీహి, జీవకోటికి అన్నం ప్రసాదించే పరమాత్మ ధం అని విశేషార్థాన్ని ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. బ్రహ్మోపాసన. పూర్వం సత్వగుణ ప్రధానులైన దేవతలు తమోగుణ ప్రధానులైన అసురుల మీద విజయం సాధించాలని ఇంద్రియాలను ఆశ్రయించారు. ముక్కు సుగంధంతో పాటు దుర్గంధాన్ని ఆస్వాదించడం వల్ల, వాక్కు సత్యంతో పాటు అసత్యాన్ని పలకడం వల్ల, కళ్ళు చూడదగిన దానితో పాటు చూడరానిది కూడా చూడడం వల్ల, చెవి వినదగిన దానితో పాటు వినరానిది కూడా వినడం వల్ల, మనస్సు సత్సంకల్పాలతో పాటు దుస్సంకల్పాలకు ఆలవాలం కావడం వల్ల దేవతలు రాక్షసుల మీద విజయం సాధించలేకపోయారు. చివరికి ఎప్పటికీ మలినం కాని ముఖస్థిత ప్రాణాన్ని ఆశ్రయించి అసురుల మీద విజయాన్ని సాధించారు. బ్రహ్మోపాసనకు కీలకమైంది యోగం అనే విషయం ఈ ఉపనిషత్తు వల్ల బోధపడుతుంది. మనం చేసే పనులను మృత్యువు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. అయితే మృత్యువును ఎదిరించాలంటే ఓంకార ఉపాసన ముఖ్యమని ఈ ఉపనిషత్తు చెబుతుంది. ఓంకారం లోకాలను వెలిగించే ఆదిత్యునితో సమానమైందని, శరీరంలోనూ బ్రహ్మాండములోనూ ఉన్న ప్రాణంతో సమానమైందని, బ్రహ్మాండ అంతర్గత ప్రాణం ఎల్లవేళలా ఓంకారాన్ని జపిస్తుందని, మనం కూడా పరమాత్మ నామమైన ఓంకారాన్ని నిరంతరం స్మరించాలని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. ప్రణవం అన్నా ఉద్గీతం అన్నా ఒక్కటే. ఋగ్వేదీయులు ప్రణవోపాసకులు అయితే
సామవేదీయులు ఉద్గీత ఉపాసకులు. ఏది వాక్కో అది రుక్కు, ఏది ప్రాణమో అది సామం. రుక్కుతో కలిసి సామం ఎల్లవేళలా పాడబడుతుంది. పూర్వకాలంలో శిలకుడు, దాల్భ్యుడు అనే ఇద్దరు మిత్రులు వేదాంత విషయాలను బాగా చర్చించుకునేవారు. వారి చర్చల వల్ల సామవేదానికి స్వరమే ప్రాణమని, ప్రాణానికి అన్నం ఆధారమని, అన్నానికి జలం ఆధారమని, జలానికి భూమి ఆధారమని, భూమికి ఆకాశం ఆధారమని, ఆకాశానికి ఆధారం పరమాత్మ అని సత్యం నిగ్గు తేల్చబడింది. ఈ ఉపనిషత్తులో పంచవిధ సామోపాసన ముఖ్యమైంది. ప్రకృతిలో జరిగే పంచవిధ సామోపాసన పరమాత్మ మహిమను తెలుపుతుంది. లోకంలో ప్రధానంగా 5 విధాలుగా సామోపాసన జరుగుతుంది. భూమి, అగ్ని, అంతరిక్షం, సూర్యుడు, దివి, వీటిలో జరిగే సామోపాసన సృష్టితత్వాన్ని తెలియచేస్తుంది. హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, నిధనం అనే 5 నిరంతరం గానం చేసేది ఈ విశ్వమే అని చాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ఊర్ధ్వలోక వ్యవస్థకు సంబంధించినంత వరకు ద్యులోకములో నిధనాన్ని గానం చేయాలి, సూర్యలోకంలో ప్రతిహారాన్ని గానం చేయాలి, అంతరిక్షంలో ఉద్గీతాన్ని గానం చేయాలి, అగ్నిలోకంలో ప్రస్తావాన్ని గానం చేయాలి, భూలోకంలో హింకారాన్ని గానం చేయాలి. అధోలోక విషయానికి వస్తే ద్యులోకానికి హింకారం, సూర్యలోకానికి ప్రస్తావం, అంతరిక్షానికి ఉద్గీతం, అగ్నికి ప్రతిహారం, భూమికి నిధనం చెందినవిగా భావించాలి. లోకాంతర విషయాలను తెలుసుకుని 5 విధాల సామగానం చేసేవారికి అన్ని విధాల అభ్యుదయం సిద్ధిస్తుంది. ఉదాహరణకు ప్రకృతిలో జరిగే పంచవిధ సామోపాసన గురించి తెలుసుకుందాం. ఋతువుల పరంగా జరిగే పంచవిధ సామోపాసన: వసంతమే హింకార సామం, గ్రీష్మమే ప్రస్తావ సారం, వర్షమే ఉద్గీత సామం, శరత్తు ప్రతిహార సామం, కాగా హేమంతమే నిధన సామం. ఎవరి ఋతువిషేక సామం తెలుసుకుంటారో వారికి అన్ని ఋతువులు సుఖాన్ని కలిగిస్తాయి. నీటిలో జరిగే పంచవిధ సామోపాసన: మేఘమే హింకారం, కురవడం ప్రస్తావం, తూర్పుకు వెళ్ళడం ఉద్గీతం, పడమటికి వెళ్ళడం ప్రతిహారం. మేఘజలం భూమి మీద ప్రవహిస్తూ సముద్రంలో కలవడం నిధనం. ఇది తెలిసిన వారికి నీటి పట్ల కూడా భయం ఉండదు. ఈ ఉపనిషత్తులో మధు విద్య ప్రస్తావించబడింది. జీవన్ముక్తులకు, ముక్త జీవులకు దిక్కు పరమాత్మ ఒక్కడే. ముక్త జీవులకు పరమాత్మను మించిన మధువు లేదు. ఆకాశానికి కింది గల అంతరిక్షం తేనెతీగల తుట్టి వంటిది. అందలి తేనెకి గుత్తాధికారులు మానవులు. వేద మంత్రాలు తేనెతీగల వంటివి. వేదరూప జ్ఞానపుష్పం పరమాత్మ రూపమైన తేనెను ప్రసాదించగా దాన్ని యోగులు అమృతంగా భావించి తమ ఆత్మలు అనడి పాత్రలలో నింపుకొని గ్రోలుతారు. వేదరూప జ్ఞానపుష్పం నుంచి వచ్చే ఖాద్య రసాలే యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, పరాక్రమం అనేవి. నిజానికి 4 వేదాలు 4 పుష్పాలు. వాటిలోని ఉపదేశాలే తేనెతీగలు. వేద జ్ఞానమే అమృతం, ఉపదేశాలు తేనెతీగలై వేదాలను 4 మధించగా పుట్టిన ఖాద్యరసాలే యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, పరాక్రమం. ఈ ఉపనిషత్తులో 5 రకాల బ్రహ్మచారుల ప్రస్తావన ఉంది. మొదటిది వసుబ్రహ్మచారులు. ఋగ్వేద రూప ప్రథమామృతం గ్రోలుతూ పరబ్రహ్మ సాక్షాత్కారముతో ఆనందాన్ని అనుభవిస్తూ అమృత జలదిలో మొనకలు వేస్తూ ఉంటారు. రెండవది యజుర్వేద రూప ద్వితీయామృతం గోలేవారు రుద్ర బ్రహ్మచారులు. బ్రహ్మ సాక్షాత్కారము చేతనే ఆనంద అనుభూతిని పొందేవారు.
మూడవది సామవేద రూప తృతీయ అమృతాన్ని గ్రోలేవారు ఆదిత్య బ్రహ్మచారులు. వీరికి తిండి మీద ధ్యాస ఉండదు, ఆనంద అమృతాన్ని అనుభవిస్తూ ఉంటారు. నాలుగవది అథర్వవేద రూప చతుర్థామృతం కోలేవారు మరుత్ నామక బ్రహ్మచారులు. ఐదవది ఒకవేళ 4 వేదాలను అభ్యసించినప్పటికీ అనుభవపూర్వకంగా పరబ్రహ్మను తెలుసుకోవడమే పంచమ అమృతమని ఈ ఉపనిషత్తు చెబుతుంది. ఈ 5వ అమృతాన్ని గ్రోలేవారు సాధ్యులనే బ్రహ్మచారులు. వీరు అందరిలోకెల్లా శ్రేష్ఠులు. ఓం స్వస్తి.